విజయవాడలో జరిగినటువంటి ఒక బాంబే సినీ తార ఆమెని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పాత్రలు ఎవరారనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది. ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టికి, ఒక ముంబైకి చెందినటువంటి వ్యక్తి కాబట్టికి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ముగ్గురిని సస్పెండ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గుని. నిన్న విశాల్ గునిని విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు. ఆ వాస్తవాలు ఏంటంటే, ఇది సీఎంఓ నుంచి వచ్చింది, మా పై ఆఫీసరు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే చేయాలి కదా అని ఆయన నిజం చెప్పాడు. సీఎంఓ అంటే ఎవరు అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్తోనే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పిలిచి ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక శాడిస్ట్, సైకో. మనం చూసాం. బ్రహ్మారెడ్డి అని ఇవాళ మాచర్ల ఎమ్మెల్యే పాప అతన్ని చాలా చిత్రహింసలు చేశాడు. అలాగే విజయవాడలో సిపిగా ఉన్నప్పుడు చాలామందిని చిత్రహింసలు పాలు చేశాడు. ఆఖరికి ఒక హనీ ట్రాప్లో కూడా ఇరుక్కున్నటువంటి వ్యక్తి. అలాంటి శాడిస్టు వీళ్ళందరినీ పిలిచి వీళ్ళ మీద హుకుం జారీ చేసి వీళ్ళని వెనకేసుకొని వెళ్ళి ప్రభుత్వం పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతి కావాలి, అలాగే ప్రభుత్వం ఖర్చులతో వెళ్ళాలి. అవన్నీ లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. అలాగే ఇంకా అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఏసీపీ రావణమూర్తి కానివ్వండి, ఇంకొంతమంది. వాళ్ళని కూడా విచారించాలి. వాళ్ళని విచారించడమే కాదు, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయి. ఎందుకంటే సాక్షాత్తు విశాల్ గుని సీఎంఓ నుంచి వచ్చింది అన్నాడు కాబట్టికి ఇది క్లియర్గా తెలిసిపోతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి A1గా చేర్చి ముందు పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రజలు తప్పు చేస్తే పోలీస్ అధికారన్నా ఒకటే, ఐఏఎస్ అధికారన్నా ఒకటే, మంత్రి అన్నా ఒకటే, ఎమ్మెల్యే అన్నా ఒకటే, ఎంపీ అన్నా ఒకటే, సామాన్యుడు అన్నా ఒకటే. సామాన్యుల్ని ఈ కేసులో ఉంటే ఎలా ట్రీట్ చేస్తారో అలాగ పోలీస్ ట్రీట్మెంట్తో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకొని వాస్తవాలు వచ్చే వరకు ఆయన పోలీస్ కస్టడీలో పెడితే ఇందులో ఇంకా ఎన్నో మనకు తెలియనటువంటి, మీడియాకు తెలియనటువంటి ఎన్నో నిజాలు బయటకు వస్తాయి. ఇది వీళ్ళ పవర్లో ఉన్నప్పుడు పవర్ని ఎలా ఉపయోగించాలా, ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు ఒక ఆడకూతుర్ని ఇలా తీసుకొచ్చి 40-45 రోజులు ఇక్కడ పెట్టి ఇంత నిర్బంధించిన తర్వాత పోలీసు అధికారులు అని చెప్పుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి. పోలీస్ సంఘాలు కూడా దీని మీద మాట్లాడాలి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఏదైనా విషయం వస్తే పోలీస్ సంఘాలు ఎలా మాట్లాడాయో ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మీద పోలీస్ సంఘం కూడా స్పందించాలి. మేము కోరుకునే డిమాండ్ ఒకటే, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయిగా చేర్చడమే కాకుండా
ఏదో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని చేరిస్తే ఏమైద్దని ఆలోచించకుండా దీని మీద సమగ్ర విచారణ జరిపితే ఆమెని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటి విన్నవించుకుంటున్నాను. ఒక ముఖ్యమంత్రిగా మీరు దిగిపోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ముఖ్యంగా ఈ జిల్లాలో అనేక దాడులు కానీ ఇవి జరిగినాయి. సాక్షాత్తు నందిగాంలో మీ మీదే రాయిసిరారు. ఆ రోజు మీకు త్రిట్లో ప్రమాదం తప్పింది. పక్కన ఉన్నటువంటి ఎవరైతే మీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో ఆయనకి సిఎస్ఓ గారికి తగలడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయి, అలాగే మీ ఇంటికి తాళ్ళుతో పోలీసులు కట్టినటువంటి వైనం మీరు బయటికి రాకుండా, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ బాబు గారు బయటికి రాకుండా ఆపినటువంటి వైనం. దీని మీద అందరూ కూడా ఒక రిటైర్ జడ్జితో అసలు ఈ 5 ఏళ్ళు కక్షపూరితంగా చేసినటువంటి పనులని ఆ రోజు ఉన్నటువంటి అధికారులని, ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులని విచారించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇది మనం వదిలేసామంటే ఇలా జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కక్షపూరిత వాతావరణం తీసుకురావద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరిని పాత కక్షలు పెట్టుకొని చేయొద్దని. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మీరిచ్చిన పిలుపు, మా నాయకులు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే మనసుల్లో ఎంత బాధ ఉన్నా, ఉదాహరణకు తురకా కిషోర్ మా మీద దాడి చేశాడు, అయినా సరే అతను ఇవాళ ప్రభుత్వం వచ్చినా సరే అతను దాడి చేసిన వాడిని ఏమనలేకపోతున్నాం, దాడి చేయించినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా మేమేమి చేయలేకపోతున్నాం. ఇదంతా కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, కూటమి మీద ఉన్నటువంటి గౌరవంతో. కానీ విచారణ మాత్రం జరగాలి. అసలు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి వాళ్ళ అరాచకం మీద కూడా విచారణ జరపాలి. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈరోజు విశాల్ గున్ననే చెప్పిన మాటలను తీసుకొని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అందరిని కూడా అరెస్టులు చేసి, ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకొని సీఎంఓ నుంచి వచ్చిందని చెప్పాడు కాబట్టి అసలు ఏం జరిగింది, ఎవరితో సంప్రదించావు, నీకు ఎవరు ఆర్డర్ వేశారు ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో ఒక సామాన్యుని ఎలాగైతే ఇంట్రాగేషన్ చేస్తారో అలా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను.